మంచిది. ఈరోజు మనం నేర్చుకునే మరొక అంశము మృతుల యొక్క భవిష్యత్తు అనే సుదీర్ఘమైన అంశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. క్రీస్తు రెండవ రాకడ వర్తమానములలో నుండి మృతుల యొక్క భవిష్యత్తు ఏమిటి, మృతులు ఎక్కడున్నారు, మృతులు ఏమి చేస్తున్నారు, పాత నిబంధనలో ఉండినటువంటి మృతులు, క్రొత్త నిబంధనలో ఉండినటువంటి మృతులు ఎక్కడున్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు, వారి యొక్క భవిష్యత్తు ఏమిటి అనే సుదీర్ఘమైన వర్తమానం మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. అంశము మృతుల యొక్క భవిష్యత్తు ఏమిటి. మూలవాక్యముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనము తీసుకుంటూ ఉన్నాం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 23వ వచనం, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. కాబట్టి ఈ యొక్క లేఖనము నుంచి, ఈ యొక్క వచనము నుండి 2 వర్తమానములు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. మృతుల యొక్క భవిష్యత్తు ఏమిటి, మృతుల యొక్క వరుసలు ఏమిటి, ఏ వరుసలో వారు బ్రతికించబడతారు, వారు అసలు ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు, ఏమి తింటున్నారు, వారు చేసే పనులు ఏమిటి, వారు ఏ ప్రదేశంలో ఉన్నారు, క్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు పాత నిబంధన పరిశుద్ధులందరూ ఎక్కడున్నారు, వారు ఏమి చేస్తున్నారు, ఇలా అనేకమైన ప్రశ్నలకు జవాబు ఈ యొక్క వర్తమానం మనం తీసుకోవచ్చు. మృతుల యొక్క భవిష్యత్తు అనేకమైన వర్తమానములు, క్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి వర్తమానములు, ప్రకటన గ్రంథములకు సంబంధించిన వర్తమానములు కూడా మా ముందు వర్తమానములు అనేకములు మీ ముందుకు తీసుకుని వచ్చాం. ఈ యొక్క మెసేజ్లో మృతుల యొక్క భవిష్యత్తు, సజీవుల గురించి నేను మాట్లాడడం లేదు, కానీ మృతులు, చనిపోయిన వారు, పరిశుద్ధులు, పాపులు, మృతుల యొక్క భవిష్యత్తులోకి సబ్జెక్టులోనికి వెళ్ళే ముందు మానవ జాతి మొత్తము 2 గుంపులుగా మనం విభజించవచ్చు. మానవ జాతి మొత్తము 2 గ్రూప్స్గా ఉంటున్నవి. మొదటి గుంపు సజీవులు, రెండవ గుంపు మృతులు. సజీవులు, మృతులు ఆల్రెడీ మనకన్నా ముందు చనిపోయిన వారు, ఇప్పుడు మనతో పాటు జీవిస్తున్నవారు సజీవులు అంటారు. సజీవులు, మృతులు, మానవ జాతి మొత్తం 2 గుంపులు. ఆదాము మొదలుకొని రేపు ప్రపంచంలో చిట్ట చివరిగా పుట్టబోయే వ్యక్తి వరకు చనిపోయిన వారందరూ బ్రతుకుతారు అని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏమిటంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఆదాము నుండి రేపు ప్రపంచంలో చిట్ట చివరి పుట్టబోయే వ్యక్తి వరకు చనిపోయిన వారందరూ తిరిగి బ్రతుకుతారు అని దైవగ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. చనిపోయిన వారు ఖచ్చితంగా పునరుద్ధానం చెందుతారు. జీవ పునరుద్ధానం అవ్వచ్చు, తీర్పు పునరుద్ధానం అవ్వచ్చు. చనిపోయిన వ్యక్తి ఖచ్చితంగా బ్రతుకుతాడు. బైబిల్ గ్రంథం కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రతి వాడును, ఆ యొక్క వాక్యములోనే మనకు అర్థమైపోతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ప్రతి వాడును అంటే కొందరే కాదు, పరిశుద్ధులు మాత్రమే కాదు, పాపులు మాత్రమే కాదు. ఇక్కడ పౌలు భక్తుడు ప్రతి వాడును అనే పదం వాడతాడు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆదాము మొదలుకొని రేపు చిట్ట చివరిగా పుట్టే వ్యక్తి వరకు కూడా చనిపోయిన వారందరూ బ్రతుకుతారు. కానీ ఒకేసారి బ్రతకరు, వారికి కూడా కొంత టైమింగ్స్ ఉన్నాయి. పరిశుద్ధులు ఎప్పుడు బ్రతుకుతారు, పాపులు ఎప్పుడు బ్రతుకుతారు. పరిశుద్ధుల యొక్క పునరుద్ధానమేమో జీవ పునరుద్ధానమని, పాపుల యొక్క పునరుద్ధానమేమో తీర్పు పునరుద్ధానమని దైవగ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రతివాడును
తన తన వరుసలోనే బ్రతికింపబడును. ఇష్టానుసారంగా బ్రతకడం కాదు, తన తన వరుసలోనే బ్రతికింపబడును. మరి ఆ వరుసలు ఏమిటి? వాళ్ళు ఎలాగూ బయటికి వస్తారు, ఎప్పుడు బయటికి వస్తారు, ఇప్పుడు అక్కడ ఏమి చేస్తున్నారు, ఇలా అనేకమైన ప్రశ్నలు. మన కుటుంబాల్లో కూడా మనకన్నా ముందుగా జీవించిన బిడ్డలు, మనకన్నా మన కుటుంబ సభ్యులు ఎవరొకళ్ళు ప్రభు సన్నిధికి వెళ్ళి ఉండవచ్చు. మరి వారు ఎప్పుడు బ్రతికించబడతారు అనే విషయాలు ఈ యొక్క మెసేజ్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. ఆదాము మొదలుకొని రేపు ప్రపంచంలో చిట్ట చివరిగా పుట్టబోయే వ్యక్తి వరకు చనిపోయిన వారందరూ బ్రతుకుతారు అని మనం అర్థం చేసుకోవాలి. మరణించిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బ్రతుకుతారు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ మెసేజ్లోనికి ఇలా పాయింట్స్లోనికి వెళ్ళే ముందు, మరణించిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఒకానొక సమయంలో బ్రతుకుతాడు. జన్మించటం ఎలాగూ జరుగుతుందో మరణించటం కూడా అలాగే జరుగుతుంది. పుట్టినవాడు గిట్టక తప్పదు. కాబట్టి జన్మించడం ఎలాగూ జరుగుతుందో మరణించడం కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి ఓన్లీ మృతుల గురించి నేను మాట్లాడుతున్నాను, సజీవుల గురించి కాదు. సజీవులు, మృతులు, మానవ జాతి మొత్తం 2 గుంపులు, సజీవులు, మృతులు. ఈ యొక్క వర్తమానంలో, ఈ యొక్క మెసేజ్లో ఓన్లీ మృతుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మృతుల యొక్క భవిష్యత్తు ఏమిటి? జన్మించడం ఎలాగూ జరుగుతుందో మరణించడం కూడా అలాగే జరుగుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 9:27లో భక్తుడైన పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో, మనుషులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. కాబట్టి ఈ యొక్క మానవ జాతిలో చనిపోయిన మృతులందరూ కూడా బ్రతుకుతారు. కానీ ఈ మృతులందరినీ కూడా 2 భాగాలుగా మనం విభజించాలి. మానవ జాతిలో చనిపోయిన మృతులందరూ బ్రతుకుతారు, కానీ ఈ మృతులందరినీ కూడా 2 భాగాలుగా మనం విభజిస్తూ ఉన్నాం. ఫస్ట్ గుంపు ఎవరంటే మొదటి పునరుద్ధానము అంటాడు భక్తుడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు జీవ తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. ఈ యొక్క వచనం నుండి ఒక మెసేజ్ చూస్తాం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ఈ యొక్క వచనములో మేలు చేసిన వారు, కీడు చేసిన వారు, జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానము అనే 4 పదాలు మనకి కనపడతాయి. జీవ పునరుద్ధానం అంటే పరిశుద్ధుల పునరుద్ధానము. ఇదే మొదటి పునరుద్ధానము. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, జీవ పునరుద్ధానము ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు, మృతులైన వారు, క్రీస్తునందున్న మృతులు కావచ్చు, ఆదాము నుంచి ఈరోజు వరకు యేసుక్రీస్తును విశ్వసించి నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి చనిపోయిన వారందరి యొక్క ఆత్మలు పరదేశులో ఉన్నవి. 3వ ఆకాశములో, పరలోకములో క్రింద భాగమైన పరదేశులో వాళ్ళు ఉన్నారు. వారి యొక్క ఆత్మలు ఉన్నాయి. వారందరూ కూడా నిత్య విశ్రాంతిలో ఉన్నారు. వారందరూ కూడా సంతోషిస్తున్నారు. వారందరూ కూడా క్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ జీవ పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందంటే, యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి ఆర్భాటముతో ఆర్భటించి ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ప్రభు పరలోకము నుంచి దిగి వచ్చినప్పుడు, మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఆల్రెడీ మృతులైన వారు, క్రీస్తునందు మృతులైన వారందరూ కూడా
పరదేశులో ఉన్నారు కాబట్టి వారు పరదేశులో నుండి బయటికి వచ్చి అక్షయ శరీరాలు ధరించుకొని మధ్యాకాశానికి వస్తారు. ఇప్పుడు క్రింద సజీవులైన వారు కూడా వారు అక్షయ శరీరాలు ధరించుకుని రెప్పపాటులో యేసుక్రీస్తు వారిని కలుసుకుంటారు. ఇది క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో మొదటి అంచె అంటారు. క్రీస్తు రహస్య రాకడ, ఇదే జీవ పునరుద్ధానము. జీవ పునరుద్ధానములో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. ఆల్రెడీ మృతుల గురించి మనం మాట్లాడుతున్నాము కాబట్టి మృతులు, క్రీస్తునందున్న మృతులందరూ పరదేశులో ఉన్నారు. పరదేశులో వాళ్ళు క్రీస్తు ప్రభువారి యొక్క శబ్దము, మృతులు మనుష్య కుమారుని యొక్క శబ్దము వినటానికి రెడీగా ఉన్నారు. మృతులు మనుష్య కుమారుని యొక్క శబ్దం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి పరదేశులో వారి యొక్క ఆత్మలు అక్షయ శరీరాలు ధరించుకుని ప్రభువారిని కలుసుకుంటారు. అదే జీవ పునరుద్ధానం. ఇప్పుడు ఎత్తబడిన సంఘము మధ్యాకాశములో 7 సంవత్సరాలు ఉంటుంది. విడువబడిన బిడ్డలకు భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం. 7 ఏండ్ల శ్రమల కాలము అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘాన్ని వెంటబెట్టుకుని భూమి మీదకు వస్తారు. భూమి మీదకి వచ్చి 1000 ఏండ్లు ఆయన పరిపాలన చేస్తారు. అదే క్రీస్తు 1000 ఏండ్ల పాలన. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో మనం చూడవచ్చు. ప్రభు చిత్తమైతే క్రీస్తు 1000 ఏండ్ల పాలన గురించి ఒక మెసేజ్ మీ ముందుకు తీసుకుని వస్తాను. క్రీస్తు 1000 ఏండ్ల పాలన అయిపోయిన తర్వాత ఇప్పుడు ధవళ సింహాసన తీర్పు జరుగుతుంది. ధవళ సింహాసనం మీద యేసుక్రీస్తు వారు కూర్చొని ఇప్పుడు తీర్పు పునరుద్ధానం జరుగుతుంది. అంటే తీర్పు పునరుద్ధానం అంటే పాపులైన వారు బ్రతికి వారు ధవళ సింహాసనం ఎదుట నిలవబడి ఉంటారు తీర్పు కొరకు. కాబట్టి జీవ పునరుద్ధానమునకు తీర్పు పునరుద్ధానమునకు మధ్య కాలం ఎంతంటే 1000 సంవత్సరాలు ఉంటుంది. ఈ ప్రకటన గ్రంథం గురించి మనం సీక్వెన్స్ మనకు తెలియాలి. సీక్వెన్స్ కనుక తెలిస్తే చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది భవిష్యత్తులో జరగనున్న సంఘటనలు, ప్రవచనాలు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు. అంటే ఏంటి? బయటికి రావడం ఏంటి? బయటికి రావడం ఏంటి? పరదేశంలో నుంచి బయటికి రావడం. కాబట్టి ఇలాగూ మానవ జాతిలో చనిపోయిన వారందరూ, మృతులందరూ కూడా బ్రతుకుతారు. జీవ పునరుద్ధానములో పరిశుద్ధులు బ్రతికి వారు పునరుద్ధాన శరీరాలు ధరించుకుని యేసుక్రీస్తు వారిని కలుసుకుంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో సంఘముతో పాటు 7 ఏండ్లు అక్కడ పెండ్లి విందు, సంతోషించడం, ఆయన బహుమతులు ఆయన అందించడం జరుగుతుంది. ఆ 7 ఏండ్లు ప్రభువుతో సంతోషించిన తర్వాత జకర్యా గ్రంథము 14:4 ప్రకారము యేసుక్రీస్తు వారి యొక్క బహిరంగ రాకడ జరుగుతుంది. ఆయన సంఘాన్ని వెంటబెట్టుకుని భూమి మీదకి వస్తారు. భూమి మీద 1000 ఏండ్ల పాలన జరుగుతుంది. 1000 ఏండ్ల పాలన ముగించిన తర్వాత ఇప్పుడు తీర్పు పునరుద్ధానమునకు పాపులైన వారందరూ కూడా బ్రతుకుతారు. అందుకని అంటాడు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. కాబట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, మానవులు మృతులైన వారు ఖచ్చితంగా బ్రతుకుతారు. ఐదర్ జీవ పునరుద్ధానమునకైనా బ్రతకొచ్చు, తీర్పు పునరుద్ధానమునకైనా బయటికి వస్తారు, ఖచ్చితంగా బయటికి వస్తారు. కాబట్టి క్రీస్తు 1000 ఏండ్ల పాలనకు ముందు బ్రతికిన వారందరినీ జీవ పునరుద్ధానము అని పిలుస్తాం. క్రీస్తు 1000 ఏండ్ల పాలన జరిగిన తర్వాత కడమ మృతులు అంటారు. కడమ మృతులు బ్రతుకుతారు, వారు తీర్పు పునరుద్ధానము అని మనం పిలిచాం. యేసుక్రీస్తు ఎలాగైతే చనిపోయి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచారో మానవ జాతికి కూడా పునరుద్ధానం ఉన్నది అని యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం రుజువు చేసింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎలాగూ సమాధిలో నుంచి 3 దినములైన తర్వాత సమాధిలో నుంచి బయటికి పునరుద్ధానుడై బయటికి వచ్చారో మానవులకు కూడా పునరుద్ధానము ఉన్నది.
మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారు. ఎలాగైతేనేమి మానవులందరూ కూడా, చనిపోయిన వ్యక్తులందరూ కూడా బ్రతుకుతారు. జీవ పునరుద్ధానం అంటే యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు జీవ పునరుద్ధానం జరుగుతుంది. అలాగే యేసుక్రీస్తు వారితో పాటు సంఘము 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉండి, తర్వాత 1000 ఏండ్లు యేసుక్రీస్తు వారితో సంఘం భూమి మీదకు వచ్చి 1000 ఏండ్ల పాలన జరిగిన తర్వాత తీర్పు పునరుద్ధానం జరుగుతుంది. తీర్పు పునరుద్ధానముల పాపులైన వారందరూ కూడా సమాధుల నుంచి బయటికి వస్తారు. వారు ధవళ సింహాసనం ఎదుట తీర్పు పొందుతారు. కాబట్టి ఇలాగో మనుషులందరూ ఒకేసారి బ్రతకరు. ఇక్కడ మనం స్ట్రెస్ చేయవలసిన విషయం ఏమిటంటే, మనుషులందరూ ఒకేసారి బ్రతుకరు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికించబడును. జీవ పునరుద్ధానమునకును తీర్పు పునరుద్ధానమునకు మధ్య 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. కాబట్టి మొదటి పునరుద్ధానములో 6 వరుసలు ఉంటాయి. జీవ పునరుద్ధానములో 6 వరుసలు, తీర్పు పునరుద్ధానములో 1 వరుస ఉంటుంది. మొత్తం కలిపి 7 వరుసలు. మెసేజ్ అంతా 7 వరుసలు. మొదటి పునరుద్ధానములో బ్రతికిన వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. రెండవ పునరుద్ధానములో బ్రతికిన వారు, తీర్పు పునరుద్ధానములో బ్రతికిన వారు నరకములో ఉంటారు. కాబట్టి అక్కడే చెప్తాడు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు, పాపము చేసిన వారు తీర్పు పునరుద్ధానములో నిలుస్తారు. కాబట్టి ఇక్కడ మొదటి వరుసలో ఎవరుంటారు? ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికించబడును. ఏంటి మరి వరుసలు ఏమిటి? మనం ఎలాగో ఆలోచించాలి. జీవ పునరుద్ధానములో మనుషులు ఎలా ఉంటారు? వారి యొక్క వరుసలు ఏమిటి? సీక్వెన్స్ ఏమిటి? మృతుల యొక్క భవిష్యత్తు ఏమిటి? వారు ఎలాగు నుంచుంటారు? ఇప్పటి వరకు ఆదాము మొదలుకొని ఈరోజు వరకు కూడా 6000 సంవత్సరాలు అయిపోయినాయి. 6000 సంవత్సరాలలో ఎంతమంది పరిశుద్ధులు చనిపోయి పరదేశకు వెళ్ళారు? మరి వాళ్ళందరూ ఏ వరుసలలో బయటికి వస్తారు? అసలు వరుసలు మనం స్టడీ చేయాలి. అందుకనే పౌలు భక్తుడు ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. మరి యొక్క వరుసలు ఏమిటి? సీక్వెన్స్ ప్రకారం మనం జీవ పునరుద్ధానం గురించి మనం ఆలోచిస్తే ఒక 6 వరుసలు మనకి కనపడతాయి. 6 వరుసల్లో మొదటి వరుస చూస్తే, మొదటి వరుసలో ఎవరుంటారు? రెండవ వరుసలో ఎవరుంటారు? మూడవ వరుసలో ఎవరుంటారు? 4వ వరుసలో ఎవరుంటారు? 5వ వరుసలో ఎవరుంటారు? 6వ వరుసలో ఎవరుంటారు? 7వ వరుసలో ఎవరుంటారు? ఇదే మన మెసేజ్. కాబట్టి ప్రతివాడును, మూలవాక్యం ఏమిటంటే, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. కాబట్టి మృతుల యొక్క భవిష్యత్తు గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మృతులందరూ ఎక్కడ ఉన్నారు అని ఎవరన్నా ప్రశ్న వేస్తే, క్రీస్తునందున్న మృతులందరూ కూడా పరిశుద్ధులుగా జీవించి భూమి మీద పరిశుద్ధులుగా ఉండి చనిపోయిన వారందరూ పరదైషులో ఉన్నారు. పరలోకం అనకూడదు, పరదైషు. పరలోకములో క్రింది భాగమైన పరదైషులో ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వారు సిలువలో దొంగతో మాట్లాడుతూ, నేడు నీవు నాతో కూడా పరదైషులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావని చెప్పలేదు. నేడు నీవు నాతో కూడా పరదైషులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రతి మాట్లాడే మాటలు కూడా మనం చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథం బాగా చదివి మనం సమాధానం చెప్పాలి. కాబట్టి మొదటి వరుస ఎవరంటే యేసుక్రీస్తు ఉంటారు. ఫస్ట్ వరుసలో యేసుక్రీస్తు వారికే పునరుద్ధాన శరీరం వచ్చింది. చనిపోయిన బయటికి వచ్చినటువంటి వ్యక్తులు రేపు అక్షయ శరీరాలు ధరించుకుని బయటికి వచ్చే వాళ్ళ యొక్క శరీరం ఎలా ఉంటుంది? వారు ఏమన్నా తిన్నారా? యేసుక్రీస్తు వారు పునరుద్ధాన శరీరముతో ఆహారము కూడా భుజించినట్లుగా మనం చూస్తాం. ఆయన చేపలు కూడా తినినట్లుగా మనం చూస్తాం. ఆయన మాటల యొక్క ఆయన యొక్క మాడ్యులేషన్ కూడా సేమ్ ఆయన చనిపోక ముందు ఎలా మాట్లాడారో
చనిపోయిన తర్వాత కూడా అలాగే మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మరియా అని పిలిచారు. అప్పుడు మరియా, మగ్దలేని మరియ ఏముంటుందంటే రబ్బూని. మగ్దలేని మరియ యేసుక్రీస్తు వారిని ఎలా గుర్తుపట్టిందంటే స్వరము ద్వారా గుర్తుపట్టింది. చాలా జాగ్రత్త మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము చనిపోయిన తర్వాత పరిశుద్ధముగా భూమి మీద జీవించి చనిపోయినా, పరదేశిలో ఉండినా, రేపు రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు మనము అక్షయ శరీరాలు ధరించుకుని బయటికి వచ్చినప్పుడు మన యొక్క శరీరాలు ఎలా ఉంటాయి, అక్షయ శరీరాలు ఎలా ఉంటాయి, మరి మనం ఎలాగ మాట్లాడతామో అనే విషయాలు యేసుక్రీస్తు వారే రుజువు. ప్రథమ ఫలము క్రీస్తు అనే పదం వాడారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనములో ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. కాబట్టి మొదటి వరుసలో యేసుక్రీస్తు వారు ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తును మనం ప్రథమ ఫలముగా తీసుకోవాలి. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కొంతమంది చనిపోయి బ్రతికారు, మరలా చనిపోయారు. అది తాత్కాలికమైన పునరుజ్జీవం అని మనం అనాలి, పునరుద్ధానం అనకూడదు. ఎగ్జాంపుల్, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చనిపోయిన ముగ్గురిని యేసుక్రీస్తు వారు బ్రతికించారు. నాయోను ఊరు విధవరాలి యొక్క కుమారుడు చనిపోయి పాడి మీద మోసుకుని వెళుతున్న సమయాలలో యేసుక్రీస్తు వారు ఆ చిన్నవాడిని బ్రతికించారు. తర్వాత ఆ చిన్నవాడు చనిపోయాడు, ఇప్పటి వరకు లేడు. తర్వాత లాజరును యేసుక్రీస్తు వారు బ్రతికించారు. తర్వాత లాజరు కూడా చనిపోయాడు చరిత్రలో. తర్వాత యాయోరు కుమార్తెను యేసుక్రీస్తు వారు బ్రతికించారు, ఆమె కూడా చనిపోయింది. కాబట్టి అది పునరుద్ధానము కాదు, పునరుజ్జీవము. పునరుద్ధానులలో ప్రథమ ఫలము క్రీస్తు. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే పునరుద్ధాన శరీరము మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారికి వచ్చింది అని మనం చెప్పాలి. ఖచ్చితంగా పునరుద్ధాన శరీరము యేసుక్రీస్తు వారికి వచ్చింది. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికించబడును, ప్రథమ ఫలము క్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానం చెందిన తర్వాత మరెన్నడూ చనిపోలేదు, ఇంకా మరెన్నడూ మరణించలేదు. ఇంకా పునరుద్ధాన శరీరం వచ్చిన తర్వాత ఇంకా ఆ వ్యక్తికి మరణం ఉండదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. పునరుద్ధాన శరీరం వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి మరణం ఉండదు. పునరుద్ధాన శరీరముతో తలుపులు కిటికీలు అన్నీ మూసి ఉండగానే యేసుక్రీస్తు వారు లోపలికి వచ్చారు గదిలోనికి. తలుపులు తీనవసరం లేదు. పునరుద్ధాన శరీరానికి తలుపులు తీసి ఉంచినప్పుడే లోపలికి రావాలన్న రూల్ లేదు. మరలా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయేటప్పుడు కూడా తలుపు తీసుకుని బయటికి ఏం వెళ్ళలేదు. ఆల్రెడీ ఆయన అదృశ్యమయ్యను అని ఉంటుంది, అదృశ్యుడాయను. పునరుద్ధాన శరీరాల గురించి ఇంకొక సబ్జెక్ట్ నుంచి మీ ముందుకు తీసుకుని వస్తాను, ప్రభు చిత్తమైతే. కాబట్టి వరుసలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికించబడును. మొదటి వరుస ఎవరంటే యేసుక్రీస్తు ఉంటారు. పునరుద్ధానంలో ప్రథమ ఫలము క్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానము చెందిన తర్వాత, ఆయన ఆరోహణమైన తర్వాత ఇహ మరలా మరెన్నడూ చనిపోలేదు. రెండవ వరుస చూస్తే క్రీస్తునందు ఉన్న మృతులు. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు వచ్చి రేపు రెండవ రాకడ వచ్చే వరకు చనిపోయిన వాళ్ళందరూ క్రీస్తునందున్న మృతులు. ఇక్కడ చాలా జాగ్రత్త మనం అర్థం చేసుకోవాలి. రెండవ వరుసలో ఎవరుంటారంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఈ రోజు వరకు 2025 సంవత్సరాలు అనుకుందాం, సుమారుగా 2025 ఇయర్స్. ఈ 2025 ఇయర్స్లో క్రీస్తునందున్న మృతులందరూ కూడా పరదేశంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రెండవ వరుసలో ఉంటారు. యేసుక్రీస్తు పునరుద్ధానుడై వెళ్ళినప్పటి నుండి రేపు రెండవ రాకడ వచ్చేంత వరకు ఈ 2000 సంవత్సరాల కాలంలో
ఎంతమంది అయితే ఆయనను రక్షకునిగా అంగీకరించి మరణించారో, క్రీస్తులో నిద్రించారో, వారు ప్రస్తుతము పరదేశులో ఉన్నారు. వారు పరదేశులో ఏమి చేస్తున్నారంటే నిత్య విశ్రాంతిలో ఉన్నారు. వారు పరదేశులో ఏమి చేస్తున్నారంటే సంతోషిస్తున్నారు. వారు పరదేశులో ఏమి చేస్తున్నారంటే ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు మనకి అక్షయ శరీరాలు వస్తాయా? ఎప్పుడు మనం ప్రభువుని చూడాలా? ఎప్పుడు మనం భూమి మీదకి వెళ్ళాలా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. కాబట్టి ఆ యొక్క రెఫరెన్స్ ఇక్కడ పెట్టలేం, కానీ భూమి మీద మనం ఎదురు చూస్తూ బలం పొందుతాం. పరదేశంలో ఉండినటువంటి మృతుల యొక్క ఆత్మలు కూడా, వాళ్ళందరూ కూడా ప్రభువారి యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. వారు నిత్య విశ్రాంతిలో ఉన్నారు. వారు సంతోషిస్తున్నారు. వారు ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మొదటి వరుసలో యేసుక్రీస్తు వారు ఉంటారు, పునరుద్ధానులలో ప్రథముడు. రెండవ వరుసలో చూస్తే క్రీస్తునందు ఉన్న మృతులు, క్రీస్తునందు మృతులు ధన్యులు అంటాడు ప్రకటనలు. అందుకని క్రీస్తునందు మృతి చెందిన వారు ధన్యులు, ఎందుకంటే వారు రెండవ వరుసలో ఉంటారు. అంటే సుమారుగా 2000 ఇయర్స్లో, 2000 సంవత్సరాలలో క్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించి పరిశుద్ధంగా జీవించి నిద్రించారో వాళ్ళందరూ కూడా రెండవ వరుసలో ఉంటారు. యేసుక్రీస్తు రహస్య రాకడలో వచ్చినప్పుడు ఈ క్రీస్తునందు మృతులంతా లేపబడతారు. అంటే ఇక్కడ ఇయర్స్ కూడా మనం చెప్పాలి, ఎందుకంటే ఇయర్స్ చెప్పబోతే మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పటి నుండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు అయినాయో? 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాల్లో క్రీస్తునందు మృతి చెందిన వారు, పరిశుద్ధముగా భూమి మీద జీవించినంత వారు పరదేశం నుంచి బయటికి వచ్చి అక్షయ శరీరాలు ధరించుకుని బయటకు వస్తారు. వీరందరూ కూడా క్రొత్త నిబంధన సంఘానికి సంబంధించిన వారు. వీరందరూ కూడా క్రొత్త నిబంధన సంఘానికి సంబంధించినటువంటి వారు రెండవ వరుసలో ఉంటారు. మనకన్నా ముందు కొంతమంది, మనకన్నా పెద్దవారు ప్రభువునందు నిద్రించారు. మరి వాళ్ళందరూ కూడా పరదేశంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రెండవ వరుసలో ఉంటారు. యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ, అంటే యేసుక్రీస్తు వారు జన్మించినప్పటి నుంచి ఈరోజు వరకు చనిపోయిన వాళ్ళందరూ కూడా పరదేశంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చే బోర ఊదినప్పుడు అక్షయ శరీరాలు ధరించుకొని జీవ పునరుద్ధానములో పాలు పొంది వాళ్ళందరూ కూడా మధ్యాకాశానికి వస్తారు. మూడవ వరుసలోనికి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ పాత నిబంధన భక్తులు ఉంటారు. ఆదాము మొదలుకొని బాప్తిస్మమిచ్చి యోహాను వరకు 4000 సంవత్సరాలు. ఆదాము నుంచి ఈరోజు వరకు 6000 సంవత్సరాలు అయిపోయినాయి. ఆదాము నుంచి బాప్తిసం ఇచ్చి యోహాను వరకు సుమారుగా 4000 సంవత్సరాలు. అంటే రెండవ వరుసకి మూడవ వరుసకి డబల్ ఉండొచ్చని నా యొక్క అభిప్రాయం. అంటే రెండవ వరుసలో ఉండినటువంటి వారు 2000 ఇయర్స్ కదా సుమారుగా. ఇప్పుడు మూడవ వరుసలో ఆదాము నుండి బాప్తిసం ఇచ్చి యోహాను వరకు 4000 సంవత్సరాలు. మరి ఎక్కువ ఉండొచ్చు, మూడవ వరుసలో ఎక్కువ ఉంటారు. ఆదాము మొదలుకొని బాప్తిసం ఇచ్చి యోహాను వరకు 4000 సంవత్సరాలు అనుకుందాం సుమారుగా. వాళ్ళందరూ కూడా పాత నిబంధన భక్తులు మూడవ వరుసలో ఉంటారు. క్రీస్తు ముందు ఎంతమంది అయితే నీతిమంతులుగా ఉండి మరణించారో వారందరూ కూడా బ్రతికించబడతారు. ఈ పాత నిబంధన కాలంలో చనిపోయిన భక్తులందరూ కూడా ముందుగా ఎక్కడుండేవాళ్ళంటే చెరస్థలములో ఉండేవాళ్ళు. ఈ పాత నిబంధన కాలంలో భక్తులందరూ కూడా చెరస్థలములో ఉండేవాళ్ళు. బైబిల్ గ్రంథం స్పష్టంగా ఉంటుంది. చెరస్థలము